హలో ఆల్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. కూలీ మూవీ మీద చాలా హైప్ ఉంది. స్టోరీ ఎలా ఉండబోతుంది అని, అసలు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అని బయట టాక్. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. సో చాట్ జీపీటీకి కూలీ ట్రైలర్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఇచ్చి దానికి సంబంధించిన స్టోరీ రెడీ చేయమని చెప్తే స్టోరీ రెడీ చేసి ఇచ్చింది. సో ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇట్లాంటి చాట్ జీపీటీ స్టోరీస్ కోసం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఓపెన్ చేస్తే షిప్ యార్డ్ లో మనుషుల గోళ అండ్ ఒక సైరన్ శబ్దం కూడా వినిపిస్తుంది. నరేటర్ వాయిస్ వినిపిస్తుంది, సముద్రం వదిలిపెట్టదు, అది ఇచ్చిన గాయాలను తిరిగి తుడవదు అని చెప్పి. చెన్నైలో పోర్టు తీరంలో 1979లో ఆ సమయాన భారీ కార్గో బాక్సులు, ఇవి కూలీలు చెమటొచ్చి పని చేస్తూ ఉంటారు. అందులో ఒక కూలీ ఇలా అంటాడు, ఓయ్ దేవా, ఆ పెట్టె జాగ్రత్త, లోపల బంగారు గడియారాలు ఉన్నాయంట అని అంటాడు. దానికి దేవా తల తిప్పి ఒక స్మైల్ ఇచ్చి, బంగారం కంటే విలువైనది కూలీ చెమటరా అని అంటాడు. ఇంతలో ఫ్లాష్ బ్యాక్ తనని ట్రిగ్గర్ చేస్తూ ఉంటది. ఒక పెద్ద షిప్ డాగ్ చూపిస్తారు. మాఫియా గ్యాంగ్ వచ్చేస్తుంటుంది. ముందు సైమన్ నడుస్తూ ఉంటాడు. సైమన్ ఇలా అంటాడు, పోర్టులో గడియారం టిక్ అంటే నా అనుమతి కూడా టిక్ అని. ఇంతలో తుపాకీ కాల్పులు జరుగుతాయి. దేవా తండ్రి చనిపోతాడు. తన తండ్రి చెప్పిన చివరి మాటలు ఏంటంటే, దేవా ఈ గడియారం కాపాడుకో. దేవా చేతిలో ఒక బంగారు గడియారం వేస్తాడు. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. దేవా పోర్టులో బరువులు మోస్తూ ఉంటాడు. ఆ కూలీ, దేవా రాదేవా, ఈ వయసులో ఇంకా కూలీయేనా అని అంటాడు. దానికి దేవా, కూలీ అనేది వయసుతో ఆగదు, శ్వాస ఆగినప్పుడే ఆగుతుంది అని చెప్తాడు. కట్ చేస్తే అతను పాత గడియారాన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ గడియారం గడగడ మోగుతుంది, కదులుతుంది. తన గదిలో జరుగుతుంది ఇదంతా. దాని తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది. దేవా ఒక్కసారిగా 1980లో పోర్టులోకి ప్రవేశిస్తాడు. తన యంగ్ వర్షన్ దూరంలో కనిపిస్తూ ఉంటాడు. అది చూసి దేవా లోపలే ఇట్లా అనుకుంటాడు, అంటే కాలంలో తిరిగొచ్చా, గతానికి వెళ్లి క్లూస్ సేకరించడం, మిత్రులను వెతకడం. సో ఇలా చేస్తాడు. తనతో కలిసి పనిచేసిన పాత కూలీలు సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారు, ఒక్కొక్కరిని కలవడం, వారితో మాట్లాడడం, ఇట్లా చేస్తాడు. సత్యరాజ్ ఇలా అంటాడు, కాలం తిరిగినా మన చేతుల్లో బలం మాత్రం అలాగే ఉంది దేవా. అండ్ ఉపేంద్ర గారు, నువ్వు పిలిచావంటే ఈ పోర్టులో కడగండ్లు కూడా రాకుండా చేస్తామని అంటాడు. ఓపెన్ చేస్తే ప్రజెంట్ సైమన్ ఇంట్లో షాట్ పడుద్ది. నాగార్జున ఎంట్రీ సీక్వెన్స్, వైట్ సూట్, పెద్ద యాచ్, తన గదిలో వింటేజ్ వాచ్ కలెక్షన్స్. సో అలా ఎంట్రీ ఇస్తాడు. సైమన్ ఇలా చెప్తాడు, నా దగ్గర ఉన్న ప్రతి గడియారం ఒక రక్త చరిత్ర అని చెప్తాడు. దేవా ఒక మిషన్ మొదలు పెడతాడు. దేవా తన టీంతో డాగ్ స్మగ్లింగ్, కంటైనర్లు పేర్చడం, రాత్రిపూట వారిని చంపడం ఇలా జరుగుతూ ఉంటాయి. దేవా ఇలా చెప్తాడు, సైమన్ నీ గడియారం టిక్ ముగిసింది అని అంటాడు. క్లైమాక్స్ సీన్ స్టార్ట్ అవుద్ది. చెన్నై పోర్టులో రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉంటది. విజృంభించే మెరుపులు, సముద్ర అలలు, చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. క్రేన్లు, కంటైనర్లు, వాటి మధ్య కూలీలు పారిపోతుంటారు. మధ్యలో ఒక హ్యూజ్ షిప్ క్రేన్ మీద దేవా నిలబడి ఉంటాడు. సైమన్ కంటైనర్ డోర్ ఓపెన్ చేస్తూ నెమ్మదిగా బయటకు వస్తాడు. వర్షపు చుక్కలు స్లో మోషన్ లో అతని జుట్టు మీద నుంచి జారుతూ ఉంటాయి. సైమన్ ఇలా చెప్తాడు, టైం అంటే నేనంటాను, ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు ఆగాలి అని. దేవా తన చేతిలో చైన్ పట్టుకొని ఇలా అంటాడు, నీ టైం ఇప్పుడు ఆగిపోయింది అని. దేవా చైన్ తో సైమన్ పై విసురుతాడు. సైమన్ తలదించుకొని తప్పించుకుంటాడు. చైన్ కంటైనర్ డోర్ ని బలంగా తాకుతుంది. ఇద్దరు కంటైనర్ మీద పరుగులు పెడతారు. స్లిప్పరీ సర్ఫేస్ కాబట్టి పాదాల కింద నీరు చిమ్ముతూ వస్తుంది. సైమన్ ఒక క్రేన్ ఆర్మీ పైకెక్కి హుక్ చైన్ పట్టుకుంటాడు. దేవా కూడా అతను వెంబడిస్తాడు. ఇద్దరు పంచుల మీద పంచులు ఇచ్చుకుంటారు. ఎల్బో హిట్స్ కూడా. వర్షపు చినుకులు కళ్ళల్లో పడుతుంటాయి. దేవా పంచిస్తాడు, సైమన్ బ్లాక్ చేస్తాడు. దేవా కిక్ ఇస్తాడు. సైమన్ ఒక రాడ్ పట్టుకొని స్వింగ్ చేస్తాడు. రాడ్ దేవా చెంపకు తగులుతుంది. సైమన్, గడియారాన్ని తిరగబెట్టావు కదా దేవా, ఇప్పుడు నీ రక్తంతో సెకండ్ హ్యాండ్ తిరుగుతుంది అని అంటాడు. దేవా, గడియారం నాది కాదు, కానీ పోరాటం నాది అని అంటాడు. సైమన్ గడియారం బయటికి తీసి దేవా ముందు చూపిస్తాడు. దేవా ఒక్కసారిగా ఆ చైన్ తో గడియారాన్ని తిప్పి సముద్రంలో పడేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హఠాత్తుగా ఆగిపోతుంది. కేవలం వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. దేవా పంచిస్తాడు. సైమన్ వెనక్కి ఎగిరిపడి క్రేన్ నుంచి కింద కంటైనర్ల మీద పడతాడు. సైమన్ శరీరం కదలడు, అంటే తను చనిపోతాడు. వర్షంలో తడుస్తూ దేవా ఊపిరి పీల్చుకుంటాడు. వెనుక నుండి సూర్యోదయం కాంతి, అంధకారం నుంచి వెలుగొస్తుంది. దేవా లోపల ఇట్లా అనుకుంటాడు, కాలం కాదురా, మనమే మారాలి అని. కూలీలు జెండాలు ఎగరేస్తూ ఉంటారు. ఎండ్ క్రెడిట్స్ మొదలవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా చాట్ జీపీటీ రాసిన కూలీ మూవీ స్టోరీ అయితే. ఇట్లాంటి చాట్ జీపీటీ స్టోరీస్ కావాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.